लगेगी कमाल तेरी अखियां गुलाब के ना जावे साडा प्यार तेनू छड़े। వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి అయితే మీరు అందరూ చూపించిన లవ్కి ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇలాగే మీరు ఇంకా నా రాబోయే అన్ని వీడియోస్ కూడా ఇలానే లవ్ చూపిస్తాను అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, నార్త్ వాళ్ళకన్నా మన సౌత్ వాళ్ళ కంటెంట్గా దదరిల్లాలి. అంటే లైక్ మెల్ల కొత్త ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ప్రకారం నేను వీడియో దీనికి ట్రై చేస్తాను నేను. సో మనం ఇప్పుడు మాట్లాడుకునే వీడియో వచ్చేసి మహీంద్రా XUV 3XO. లైక్ ఈ 3XO వేరియంట్స్లో సో నేను ఇప్పుడు రెండు వేరియంట్స్, రెండింటికి నేను డిఫరెంట్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తీసిన అనమాట. ఒకటి చివెల్లా, రెండోది వచ్చి సూపర్. సో ఇద్దరివి కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ డీలర్షిప్ డీటెయిల్స్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. ఎవరికన్నా వెహికల్ ప్రకారం అంటే మీకు చివెల్లా సైడ్ ఉన్న వాళ్ళకి అది యూజ్ అవుద్ది, హైదరాబాద్లో ఉప్పల్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది. సో మీకు యూజబుల్ ప్రకారం మీరు వాడుకోండి. నేను వాళ్ళ డీలర్లో నెంబర్ ఇచ్చేస్తాను విత్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి పెడతాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను రెండు కార్లు తీసినాను కాబట్టి నేను రెండింటి సైమల్టేనియస్లో రెండు వీడియోలు పెడతాను. సో అంటే ఈ కార్ ఇదని చెప్పి నేను పెడుతుంటాను, మీరు టోటల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సో నచ్చిన వాళ్ళు వెళ్ళి తీసుకోండి. నా కంటెంట్ని ఇంకొద్దిగా లవ్ చేసుకుంటా, ఇంకొద్ది ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు చూడండి. ఇంకెందుకంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా జర మంచి కార్లు దేనికి బాగా ట్రై చేస్తున్నాను. సో కామెంట్ చేసి నేను అన్నీ చూస్తున్నాను, ఎందుకంటే మనకు వచ్చి కూడా చాలా తక్కువ కామెంట్, కాకపోతే వచ్చిన కామెంట్లు అన్నీ నేను చూస్తూనే ఉన్నా. ఆ కామెంట్లలో ఏవైతే నాకు సజెషన్ చేస్తారో ఈ ప్రకారం నాకు వెహికల్ కావాలి, ఈ ప్రకారం వీడియో చేయండి అని చెప్పి నేను వీడియో అయితే పక్కా చేస్తాను. సో మీటింగ్ ఉందా అప్కమింగ్ బ్లాగ్స్. సో వీడియోలో ఇప్పటికి వెళ్ళిపోదాం పదండి. ఈ వెహికల్ వచ్చేసి MX3 వర్షన్. ఈ MX3 వర్షన్లో మనకి స్టీల్ వీల్స్ వస్తాయి. రెండోది వచ్చేసి ఇది మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ XUV 700 బేస్ వేరియంట్ లానే ఉంటుంది ఈ వెహికల్. దీంట్లో మనకి ఇంకొకటి LED లైట్ రాదు, కాకపోతే హెలోజన్ లైట్ మాత్రం వస్తుంది. అది కూడా మనకి LED స్ట్రిప్తోని కొద్దిగా యూనిక్ డిజైన్లో ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి మనకి AXY. ఈ AXYలో మనకి హెలోజన్ కాకుండా LED ఇచ్చారనమాట. LED త్రో విత్ అలాయ్ వీల్స్ ఇచ్చారు, అది కూడా డైమండ్ కట్తోని. MX3లో మనకి నార్మల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. సో దీంట్లో చిన్న మీటర్ వచ్చి పక్కకు ఉంటుంది. సో ఇది టోటల్ మనకి వ్యూ అనమాట MX3 వర్షన్లో. సో వేరాజ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ AXYలో మనకి టోటల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. దాంట్లో మనకి వెహికల్కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. వీల్స్ ఎయిర్ కానీ లేకపోతే వెహికల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా మనకు టోటల్గా మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తెలుస్తుంది. ఇది మనకి ఇది AXY వేరియంట్. AXY వేరియంట్లో మనకి ఇంకా 2 కీసెస్ ఇస్తారు. ఇది పుష్ బటన్ స్టార్ట్ వేరియంట్ అనమాట. దీంట్లో ఫిజికల్ కీతో అవసరం లేదు మనకి, ఎందుకంటే పుష్ బటన్ స్టార్ట్తో అయిపోతుంది మన వెహికల్స్. AXYలో MX3లో మనకు బ్యాక్ సైడ్ చూస్తే రెండింటికి రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే మనకి వెనకాల వైపర్ ఒక్కటి ఉంటుంది మనకి MX3కి. మనకి వీల్ వచ్చేసి స్టీల్ వీల్ వస్తుంది MX3కి R16 సైజ్తోని. అలవీల్ వచ్చే AXY కూడా సేమ్ టైర్ సైజు. ఇది వచ్చేసి మనకి AXY బ్యాక్ అనమాట. చూసారా, సేమ్ ఉంటుంది, నో డిఫరెన్స్. దీంట్లో మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకుంటే మన బూట్ స్పేస్ వచ్చేసి 364 లీటర్స్ ఉంటుంది అనమాట మన బూట్ స్పేస్. అలానే మనం లోపట్ల మనకి రెండు AXY కానీ MX3లో రెండిట్లో కూడా మనకి అలవీల్ రాదు, మనకి స్పేర్ టైర్లో నార్మల్ టైర్లో వస్తుంది. కాకపోతే మనకి దానికి సంబంధించిన ఏవైతే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవన్నీ అయితే రెండు వెహికల్స్లో మనకి లభిస్తాయి. సో మనకి ఎక్స్ట్రా బూట్ స్పేస్ కావాలనుకుంటే మనం జస్ట్ ఇలా సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా బూట్ స్పేస్ కూడా వస్తుంది. 365కి ఇంకొద్ది ఎక్కువ వస్తుంది అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి AXY కానీ MX3లో కానీ ఇంటీరియర్ అయితే టోటల్గా అయితే సేమ్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి పుష్ బటన్ స్టార్ట్ అనేది లేకపోతే మనకి అలెక్సా అనేది ఇలా యాడ్ అయింది. మనకి సన్ రూఫ్ కూడా రెండింటిలో సేమ్ అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఖాళీ 1 టచ్ ప్రకారంతోనే ఓపెన్ క్లోజ్ అవుతుంది. లైక్ ఇది లాక్ అయ్యింది. సో ఇప్పుడు నేను అన్లాక్ చేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా సేమ్ మనకి MX3లో కూడా మనకి సేమ్ ఇదే ఉంది. సో రెండు వీడియోలు పెట్టి ప్రయోజనం లేదు కాబట్టి నేను ఒకటే వీడియోలో కానిచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి రెండు చూసినా అదే కాబట్టి అంత డిఫరెన్స్ లేదు. సో నైట్ వ్యూ మిర్రర్ ఏమైనా పెట్టారనుకోండి, నైట్ వ్యూ మిర్రర్ అయితే పెట్టారు, నార్మల్ వెహికల్ అయితే ఇచ్చారు ఈ వెహికల్తోనే. సో ఫ్రంట్ సైడ్ లైట్ ఏమైనా ఇచ్చారని చూస్తే అది ఇవ్వలేరు. సో రెండిట్లో కూడా మనకి 1 పుష్తోనే మనకి పవర్ విండో డౌన్ అప్ అనేది ఆప్షన్ ఉందన్నమాట.
ఈ 2 వేరియంట్లు AX5 కానీ MX3. ఇంకోటి స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. ఎలా అంటే మనకి ట్రాఫిక్లో బాగా యూజ్ అయ్యే ఆప్షన్ మనకి. ఇంకొకటి ఇది ఇంత మధ్యాహ్నం తీస్తున్న వీడియో చూడండి, ఇప్పుడు లైట్ LED లైట్ అనమాట. ఇది AX5 దాంట్లో బాగానే ఆప్షన్ ఉంది. ఇంకోటి లెదర్ సీట్స్తో వస్తుంది అనమాట ఈ వెహికల్ మనకి. సో రెండిట్లో కూడా పెద్ద తేడా అయితే ఏం లేదు, MX3 కానీ AX5లో కానీ. సో దీని టచ్ అయితే ఓకే, నార్మల్గా మనకి ఏదైతే బేస్ వేరియంట్లో ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి టచ్ మాత్రం క్లీన్గా ఉంది. సో దీంట్లో మనకి లోపట్ల కూడా మనకి మనం పెట్టుకునే ఆప్షన్ ఉంది. మళ్ళీ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అని వస్తుంది. పెట్రోల్ ఇంజన్ ఇది చాలా అంటే చాలా స్మూత్గా వెళ్తుంది వెహికల్. మనం ఇప్పుడు చూసేది MX3 కానీ AX5 ఈ 2 ఇంజన్స్ కూడా పెట్రోల్ ఇంజిన్ చూజ్ చేసుకున్నాను మీకు చూపించడానికి. దీని సీసీ వచ్చేసి 1197 సీసీతో మనకి వెహికల్ లభిస్తుంది. బ్రో గుడ్ నేమ్? సురేష్ S1. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మహేంద్ర 3XO హాట్గా నడిచి హాట్ కేక్ లాంటిది ఇప్పుడు ప్రజెంట్, అది మనందరికి తెలిసిందే. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రైస్ హై కావద్దు, లో కావద్దు, కార్ మాత్రం రావాలి. ఫ్యూచర్స్ మరీ ఎక్కువ లేకుండా మరీ అసలు లేకుండా అలా ఉండకుండా మంచి బెస్ట్ ఫ్యూచర్స్ 2 ఉన్నాయని తెలిసింది నాకైతే, పర్టికులర్గా నాకు తెలిసినాయి. అదేంది MX3, రెండోది వచ్చి AX5 XUV 3XOలో. సో ఈ రెండిట్లా ద బెస్ట్ ఏంది, నీ సజెషన్ ప్రకారం రెండింటి ప్రైస్ రేంజ్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయగలరా కొద్దిగా? అయితే ఇప్పుడు MX3 వేరియంట్ నార్మల్గా ఒక 15 lakhs 13 lakhs వరకు పెట్టుకోవాలనుకునే వాళ్ళు AX5 తీసుకోవచ్చు. ఓకే, దానికి బిలో కొంచెం వాల్యూ ఫర్ మనీ అంటే మనం MX3లో పెట్టుకోవచ్చు. అయితే దానికి ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే మనకి AX5 అంటే టాప్ ఎండ్, కొంచెం టాప్ ఎండ్లో కొంచెం మిడ్ వర్షన్ లాగా మనకి అలోవేస్ కానీ పుష్ స్టార్ట్ బటన్ కానీ రేర్ కెమెరా కానీ LED ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ వచ్చేసాయి అనమాట. మీరు చెప్పేది ఇప్పుడు AX5. ఓకే, ఇప్పుడు దాని తగ్గ MX3 ఓకే 13 lakhs ఉంది. అయితే దీనికి వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్, మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కానీ మామూలుగా సన్ రూఫ్ కానీ ఇవన్నీ వచ్చేసి ఓకే, వీల్ క్యాప్స్. ఓకే, వాల్యూ ఫర్ మనీ బెస్ట్ ప్రైస్లో మనకి బేస్ ప్రైస్లో మంచి ఫీచర్స్ ఇచ్చినట్టే MX3. కొద్దిగా పెట్టగలం అనుకుంటే AX5కి వెళ్ళడం బెస్ట్. అంటే మీరు సజెస్ట్ చేసేది అయితే ఈ 2 వేరియంట్స్ మ్యాక్స్, అన్ని ఫీచర్స్ అన్నీ ఉంటాయి, వాల్యూ ఫర్ మనీ. ఓకే బ్రో, ఇప్పుడు AX5 ఉంది, దాని ప్రైస్ రేంజ్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది? అది ఇప్పుడు మనకు వచ్చేసి MX3 ఓకే 13 lakhs 30,000 ఉంది. ఓకే, ఆన్ రోడ్. ఓకే, అది డీజిల్. అది పెట్రోల్ వచ్చేసరికి 1146 ఉంది, తగ్గింది. ఓకే, పెట్రోల్ వచ్చేసి 1146, డీజిల్ వచ్చేసి 1330 ఉంది. ఓకే, మనకు 150-180 వరకు డిఫరెన్స్ ఉంటుంది పెట్రోల్కి వచ్చేసి డీజిల్కి. ఓకే, పెట్రోల్ వచ్చేసి 1.2 cc, ఓకే, డీజిల్ వచ్చేసరికి 1.5 cc. ఓకే, మనకు డీజిల్లో AX5 వచ్చేసి 15 lakhs వరకు ఉంది. ఓకే, అది మనకు పెట్రోల్కి వచ్చేసరికి 13,50,000 ఉంది. ఓకే, 1,50,000 ఇది వరకు. ఓకే, ఇందాక డీటెయిల్స్ చెప్పిన వాళ్ళు వచ్చేసి మనకి చివెల్ల మెయిన్ రోడ్ మీద ఉంటారనమాట. సో నేను వాళ్ళ టోటల్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో మీకు టోటల్ లింక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను. సో ఒక్క నిమిషం. ఓకే, ఎందుకంటే మాట్లాడేది మళ్ళీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా. ఇంకోటి వచ్చేసి ఉప్పల్లో మనము AX5 తీసాం అనమాట వీడియో కింద. సో అంటే జర కన్నడ పోతున్నాను, సో కన్నడ చెప్పి పెడుతున్నా, ఏమనుకోకండి. సో దాన్ని కూడా నేను మళ్ళీ ఒక నిమిషం. సో కొట్టరా పోండి, చదువుతా పోండి, ముందే ఎండ కళ్ళ పడుతున్నాయి అంటే మీరు ఇంకోటి చేస్తుంటారు. సో మిగతాది వచ్చేసి మనకి AX5 వచ్చేసి మనకు ఉప్పల్, దాన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. నేను 2 డీలర్ లింక్ ఇచ్చేస్తాను, 2 డీలర్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.